బీసీ ఉద్యమం బలంగా నడవాలి, బీసీ రాజ్యాధికారం మనం సాధించాల్సిందే అంటూ అనేక కథనాలు ఇచ్చినాం. మరి ఆర్జీ మీడియా ఆధ్వర్యంలో ఈ వనస్థలిపురంలోని ఎమ్మిరెడ్డి గార్డెన్స్లో బీసీల ఆత్మీయ సమ్మేళనంతో నా ఆధ్వర్యంలో ఒక పెద్ద సభా సమావేశం కూడా నిర్వహించినాం. వేలాది మంది వచ్చినారు అక్కడికి. మన ఇంటెన్షన్ కూడా ఏముంది, తెలంగాణ కోసం అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న నేపథ్యాన్ని చూసినాం. ఇక్కడ ఒక్క బలిదానం కాకుండా బీసీ ఉద్యమాన్ని రచించాలి, వ్యూహాలు రచించాలి, పకడ్బందీ కార్యాచరణ చేయాలి. అంతిమంగా బీసీలందరం ప్రాణంతో ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని ఒక లక్ష్యంతో మాత్రమే మరి మనం అనేక కష్టాలు కూర్చోం. ఆర్జీ మీడియా అనేక సమావేశాలు కూడా పెట్టినాం. ఇప్పుడు డిసెంబర్ 28వ తేదీన ఒక సమావేశం పెట్టాలనుకున్నాం కాబట్టి దానికి సంబంధించి ఒక నెల నుంచి మనం ఆ కార్యాచరణ కూడా మరి చేస్తున్నాం. మిత్రులారా, అనేక వీడియోలో చెప్పిన నేను, మనం బతుకుందాం, బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకుందాం అని చెప్పిన. సరే, తెలంగాణలో ఏం పరిస్థితులు జరుగుతున్నాయి, ఏం కథ అనేది నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి హుటాహుటిన ఇప్పుడు ఒక వీడియో చేయాలనిపించింది కాబట్టి మీ ముందుకు వచ్చే ప్రయత్నం కూడా చేసిన. మరి లైవ్ పెడతా ఉన్నాం, దయచేసి అందరు లైవ్లో కూడా రండి. మరి బీసీ ఉద్యమం అంటే ఏంది అసలు? అంటే బీసీలందరం మనం ఊపిరి తీసుకొని సాధించుకునే ఉద్యమమా, లేకుంటే బీసీలందరం మన ఊపిరంతా బిగబెట్టుకొని మన ఊపిరి జ్వాల అని ఊతే ఎవరైతే మనల్ని బీసీలను మోసం చేస్తూ ఉన్నారో, బీసీల హక్కులను కాల రాస్తూ ఉన్నారో, బీసీలను అనగానిన వర్గాలుగా మార్చినారో, బీసీలను పీడితులుగా మార్చి జనగల్లాగా మన రక్తాన్ని పీలుస్తూ ఉన్నారో, వాళ్ళ చెంప చెల్లమనిపించేలా అని ఊతే ఎగిరిపోవాలన్నా. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చే ఆ గాలి చాలు మరి వాళ్ళని మనం ఎదుర్కోవడానికని చెప్పిన. సరే, ఈ క్రమంలో అనేక రకాలుగా మనం బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో అనేక మంది కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆర్ కృష్ణ కావచ్చు, జాజుల కావచ్చు, నారాగొండ సార్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. మరి రాజారాం యాదవ్ గారు కావచ్చు, దాస్ సురేష్ కావచ్చు, మిగతా మిత్రులంతా కూడా బీసీ ఉద్యమం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం కూడా ఒక మంచి వ్యూహరచన చేసినాం, సమావేశాలు పెట్టినాం, సభలు పెట్టినాం. అంతిమంగా అనేక మార్లు చెప్పాను నేను, ఒక్క బిడ్డ బలిదానం కూడా కావద్దని. మరి ఏం జరిగిందేమో మనం చూసినాం. ఈశ్వరాచారి, సాయి ఈశ్వరాచారి, సాయి ఈశ్వరుడు అనే పేరు పెట్టుకొని మరి ఏమైందో, ఒంటిపై కిరోసిన్ పోసుకొని మరి తగలబడ్డాడు మనందరి కళ్ళ ముందే. చాలా బాధపడ్డాం. గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాం. ఒక 2 రోజులు మనిషిని కూడా కాలే, మాట్లాడాలని ఇప్పుడు కూడా నా వల్ల అవుతలేదు. నేను ఏదైతే కలలు కన్నానో, నేను ఏదైతే రాజ్యాన్ని సాధించాలనుకున్నానో, దాంట్లో ఎవరైతే భాగస్వామ్యం కావాలనుకున్నామో, ఒక 30-35 ఏళ్ళ యువకుడు ఆత్మ బలిదానాన్ని చేసుకోవడం అనేది నిజంగా కలిసివేసింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపినాం. ఆ పిల్లలను చూస్తే దుఃఖం వచ్చింది. చిన్న పిల్లలు కదా, 6 ఏళ్ళు, 4 ఏళ్ళు, సంవత్సరం. ఎంత ఘోరం అండి ఇది, నిజంగా ఎంత బాధ. అది మాటలకు అందని విషాదము. ఆ పిల్లలు అక్కడ శివాన్ ఉంది, సాయి ఈశ్వరాచారి పిల్లలు నాన్న నాన్న అని అరుస్తుంటే తట్టుకోలేకపోయాను నేను. సొమ్మజిల్లినంత పని అయింది. ఎందుకు ఇది చెప్తా ఉన్నంటే, దానికి పూర్తిగా వ్యతిరేకం నేను కాబట్టి. మన ఆత్మ బలిదానంతో మనం చూడని తెలంగాణ ఎందుకని ఆ రోజు వాదించినాం, మనం చూడని బీసీ రాజ్యం ఎందుకు అంటూ చేతులు జోడించి నమస్కరించిన అనేక సందర్భాలలో ఎవరం కూడా ఎలాంటి క్షణికావేశానికి లోను కావద్దు అని చెప్పిన. మరి చూసిన పరిణామాలు ఎవరు కూడా ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కులేరు, ఎవరు అక్కడ పోయి కూడా చూస్తలేరు. దానికి ఒక ప్లాన్ చేసినాం మేము. ఇప్పుడు ఎందుకులే, 28వ తారీఖే ప్రకటించబోతా ఉన్నాం. ఏం చేస్తాం, ఆ కుటుంబానికి ఏం ఆసరా నిలుస్తాం అనేది ఒక భాగం. అది వస్తున్నారు ఎవరన్నా డ్రైవర్గా, నిరుపేద కుటుంబం అంటే వాళ్ళు ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకురని తెలిసింది నాకు. అమ్మాయి ఈశ్వరాచార్య పాప నమ్మొచ్చే 3 పిల్లలను గానే డ్రైవర్గా చేస్తూ ఆ కుటుంబాన్ని సాగుతూ ఉన్నాడు. పోయింది కదా పొద్దుగాల, మరి డ్రైవర్ పని చేసుకొని సాయంత్రం వస్తాడేమో అని ఎదురు చూస్తుంది పాప అమ్మాయి. చివరికి ఏం వార్త, ఒక పిడుగు లాంటి వార్త, నీ భర్త ఇక లేడు, ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని తగలబడ్డాడు అంటే ఎంత ఘోరము. అటు కన్న తల్లిదండ్రులను ఎదిరించి ఉన్నతంగా బతకాలని సాయి ఈశ్వరునితోటి, ఈశ్వరుడని అంటున్నా, ఈశ్వరుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి, నిన్ను 100 ఏళ్ళు జీవించాలని ఎన్నో కలలు కన్న అమ్మాయి, 25-26 ఏళ్ళ అమ్మాయి కుప్ప గూలిపోయింది తన కళ్ళ ముందు. మరి ఒక పోలీస్ ఆయన ఏమో
ఫోన్ చేసి అన్న ఏడుండన్న మా ఆయన ఎక్కడుండన్న అని మాట్లాడుతూ ఉండ ఆ ఐడియా కూడా వినిపిస్తే దుఃఖం ఆగదు మనకు. ఎందుకు ఇవన్నీ నేను చెప్తా ఉన్నా అంటే ఫస్ట్ మన ఆత్మ బలిదానాలు వద్దు. ఇక్కడ అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి సాయి ఈశ్వరాచారి మృతి పట్ల. కొందరేమో ప్రేరేపించినారు, చనిపోయేటట్టుగా చేసినారు కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది అక్కడికే ఆఫీస్కి ఎందుకు పోయిండు, ఆ క్యూనిస్ ఏదో ఆఫీస్కి పోయిండు కదా, దీని వెనుక తీర్మానం ఉన్నాను ఇంకొంతమంది అంటా ఉన్నారు. ఇంకొంతమంది తను తీవ్రమైన నిరాశలో ఉన్నాడు, మరి బీసీ ఉద్యమం సాకారం అవుతుందో కాదో అని ఆందోళన చెందిండు కాబట్టే మరి ఆత్మహత్య చేసుకోవాలని ఇంకొంతమంది అంటారు. ఈ కాసేపు పక్కన పెడదాం. ఇది కాదు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సింది. ఇప్పుడు సాయి ఈశ్వరాచార్య ఎందుకు మృతి చెందిండు, ఆయన ఆకాంక్ష ఏంది, బీసీ రాజ్యమే అనుకుందాం. నిజంగా దానికోసమే కదా చనిపోయింది. మరి బీసీ రాజ్యం ఇస్తాని ఇవన్నీ దొంగలు ఎవరు, మరి బీసీ రాజ్యం తెస్తాని దొంగ దీక్షలు చేసేవాళ్ళు ఎవరు, బీసీ రాజ్యం వస్తుంది ఇగొస్తుంది అగొస్తుంది అంటూ కల్లిబోలి కబుర్లు చెప్తూ కాలయాపన చేసిన దొంగలు ఎవరు, బీసీ ముసుగులో ఉన్న దొంగలు ఎవరు. అనేకమైన అంటే మాటల్నే తూటలుగా మార్చి గుండెను గాయపరిచేలాగా చేసి ఒక ఆందోళనలు నెట్టి చావు కారణమైన వాళ్ళు ఎవరు, ఇవి కూడా మాట్లాడుకోవాలా వద్దా మనం? ఇవే కదా మనం మాట్లాడుకోవాల్సింది. మరి ఏం జరిగి ఉంటుంది, ఆయన మృతి ఒక మిస్టరీ లాగా ఎందుకు ఉంది, మరి ఇన్ని రోజులు బీసీ పెద్దలని చెప్పుకున్న వాళ్ళు ఎందుకు కనీసం ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడట్లేదు, ఎందుకు ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు, మరి ఎందుకు ప్రభుత్వం కూడా ఇప్పటివరకు నాకు తెలిసి ఏమో చేష్టలు ఉడిగినట్టుగా మరి ఎందుకు చూస్తూ ఉంది. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వీడియోలోకి వెళ్ళే ముందు, ప్రభుత్వం వెంటనే స్పందించి ₹1 కోటి వాళ్ళ పిల్లల పేరు మీద ఫిక్స్ చేయాలండి. నెలకు 60-70 వేలు వస్తే బతుకుతారు ఫస్ట్. ఎందుకంటే మీ చేతగాంతనం వల్ల ఇది అందరు ఉన్నారు, ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షం కావచ్చు, అందరు నాయకుల కల్లిబొల్లి మాయ, ఒక రకంగా మాయ చేయడం వల్ల, మీరు మోసం చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఈ బాధ్యత అందరు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి ₹1 కోటి ఇవ్వాలండి. ఏవైతే మేము ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటున్నారు కదా, మరొక మారు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా నేను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని మరి బీసీ ఉద్యమం రావాలంటూ తను చనిపోవడం అనేది చాలా బాధ అయింది. కాబట్టి మీకు సోయి ఉంటే, బుద్ధి ఉంటే, ఇంకేమన్నా ఉంటే వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఒక వారం రోజుల టైం మాత్రం ఇస్తున్నాం. ఫస్ట్ గవర్నమెంట్ ₹1 కోటి ఇవ్వండి. నేను దేనికో పెడితే ఎక్కువ అడగట్ల, నేను ₹1 కోటి ఇవ్వాలి. ఇక ప్రధానమైన పార్టీలని బీసీ ఉద్యమాలు చేస్తున్నామని రెచ్చగొట్టినాయి కదా, పార్టీలను రెచ్చగొట్టినాయి. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ప్రధానంగా ఈ 3 పార్టీల మీదనే దృష్టి పెడుతుంది ప్రధానం. కాంగ్రెస్ కూడా పార్టీ ఫండ్ ఉందిగా ₹1 కోటి, బీఆర్ఎస్ ₹1 కోటి. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా అత్యంత సంపన్నమైన పార్టీగా ఉంది కాబట్టి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పేది, లేదనుకుంటే మీరు ఏం చేయకూడదు నాకు తెలుసు. మరి బీజేపీ కూడా ₹1 కోటి ఇవ్వాలి. ఇట్లా తక్షణమే ఒక ₹4 కోట్ల వాళ్లకు వెంటనే అందించాలి. ఈ 4 కోట్లలో కోటేమో నెలకు వచ్చేటట్టుగా ఒక 80-85 వేలు వస్తాయి, 80 నుంచి 85 వేలు వస్తాయి, బతుకుతారు ఆ 3 పిల్లలు. ఈ 3 కోట్లు ఆ 3 పిల్లల మీద తలా ₹1 కోటి చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఇది ఎవరు ముట్టుకోవడానికి వీలుండదు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అయినా సాయి ఈశ్వరుని మళ్ళీ తిరిగి తీసుకురాలేము కాబట్టి కనీసం బీసీ ఉద్యమం అంటున్నాం, బీసీ ఉద్యమం కోసం బతుకుతా ఉంటున్నాం, బీసీల కోసం బతుకుతా ఉంటున్నాం. ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ ఆరోపణలు చేసుకుంటూ తన మృతికి కారణమైన బాధ్యత అందరు తీసుకోవాలి. నాయకులు మాట్లాడారు కదా, మీరే చంపింది ఒక రకంగా చెప్పాలంట, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా నేను. కాబట్టి మొట్టమొదటిగా మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ అనే పదం మీ నోట్ల నుంచి రావాలన్నా ఇవి తీసుకురావాలి. ఇక బీసీ పెద్దలు ఉన్నారుగా, బాగా సెట్ అయిన ఉన్నారుగా, అందరు కలిసి ఏం చేస్తారో తలా ఒక 20 లక్షలు వేస్తారా, 10 లక్షలు వేస్తారా, మళ్ళీ ఒక ₹2 కోట్ల మనందరం పోగు చేయాల్సిందే. దీన్ని నేను బాధ్యత తీసుకుంటే ఇగో అనుకుంటే మరి కృష్ణ లాంటి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం, నారాగోన్ సార్, మిగతా అందరూ ఉన్నారు కాబట్టి బీసీలలో బీసీ ఉద్యమాన్ని ఆసరగా చేసుకుంటారా, జోలబట్టి అడుక్కుందామా, ఒక ₹2 కోట్ల మనము వసూలు చేయాలి, చేసి ఆ కుటుంబానికి అందించాలి. ఓ ఇల్లు కట్టిద్దాం ఆ 2 కోట్లల్లో, ఒక కోటిన్నర ఇల్లుకే పోతాయి. కాబట్టి ఒక ఇంటిని కూడా మనం నిర్మించి ఇవ్వాలి. ఏ ప్రభుత్వం మీద అయ్యా మా బీసీ బిడ్డ చనిపోయిండు ఇల్లు వాకిలి అని మనం తిరగాల్సిన పని లేదు.
ప్రభుత్వం అత్యనేగా దీన్ని భావిస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ పాత్ర కూడా ఉంది కాబట్టి ₹1 ప్రభుత్వం నుంచి చేయమని అడిగినాం. ప్రతిపక్షాల పాత్ర ఉంది, అధికార పక్షం మీద నెట్టేసి ఇక మీ చేతులు దులుపుకోవద్దు. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షాలది కూడా గంతే బాధ్యత ఉంది. అందరు కన్ఫ్యూజ్ చేశారు, అందరు నిట్ట నిలువున మోసం చేసినారు. ఇవాళ ప్రజలు అనుకుంటున్నమాట ఆర్జీవీ రాఘవేంద్ర అంటున్నదో కాదు. ఇది చేయాల్సిందే. మనం ఒక ఇల్లు నిర్మించాలి, అలా నిత్యావసర సామాగ్రి ఒక సంవత్సరం సరిపోయిన సామాన్లు కొనియాలి, నెలకు ఒక 85,000 90,000 వచ్చేటట్టుగా చేస్తే 3 పిల్లలు కదండి, వాళ్ళని చదివించాలి, ఎన్నో పనులు ఉంటాయి. ఇట్లా మనం సెట్ చేద్దాం. ఇది మనందరి బాధ్యత, మనందరి గురుతర బాధ్యత. ఇక లేదు మేము ఏది కల్లిబొల్లి కబుర్లు చేస్తాం, ఇవన్నీ చేయమంటే మేము చేస్తాం. బీసీ ద్రోహుల్లాగా మీరు మిగిలిపోతారు. ఒకటి, మన సాయి ఈశ్వరాచారి ఆత్మ మిమ్మల్ని పట్టి పీడిస్తుంది, నామ రూపాలు లేకుండా చేస్తుంది. మీ పతనం ఇక మొదలవుతుందని గుర్తుపెట్టుకోవాలి అన్ని పార్టీలని. తస్మాత్ జాగ్రత్త అంటే హెచ్చరిస్తూ ఉంది. మీ పతనం ప్రారంభమైనట్టు. నేను అడిగింది 100 కోట్లు 1000 కోట్లు కాదు, మినిమం కామన్గా మనం అడిగింది. వెంటనే మరి ఈ పనులు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము చేయం, మా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తామంటే మరి మేమేం చేయాలో మాకు కూడా తెలుసు, అది చేస్తాం. ఇది ఇక ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. మరి తీన్మార్ మల్లన్ననే దీని వెనుకున్నాడు, తీన్మార్ మల్లన్న వ్యవహారం వల్లనే చనిపోయినట్టు కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. సరే వాళ్ళు కూడా కొట్టిపారేస్తూ ఉన్నారు, లీగల్గా పోతామన్నారు. ఇక్కడ ఆపండిగా బుద్ధున్న బీసీ మేధావులారా, నిజంగా మీరు బీసీలు అయితే మీ ఒంట్లో చీము నెత్తురు పాడితే ఆపిగా. తీన్మార్ మల్లన్న ఆయన మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపిరు, మనమే నిలదీద్దాం. ఇక్కడ ప్రధానంగా తీన్మార్ మీద కూడా ఎందుకు ఆరోపణ చేస్తూ ఉన్నారు? మీరు అనుకోవచ్చు నిన్న మొన్నటి వరకు తీన్మార్ మీద ఈయన వరుసగా మాట్లాడిండు కదా అంటే నిజాలను మాట్లాడదామని అంటా ఉన్నాం. తీన్మార్ కావచ్చు, ఇంకోడైనా కావచ్చు, నిజంగా కూడా ప్రేరేపిత ఆత్మహత్యగా అది ఉంటే తొక్కి పాడేద్దాం ఎవడైనా కానీ. ఇక నేనేం అడుగుతా ఉన్నాను అంటే ఇప్పటికే ఆ కుటుంబం శోకసంద్రంలో ఉన్నది, ఆ కుటుంబానికి దిక్కుమొక్కులేదు. ఫస్ట్ అది ఆసరా చేయండి. మరి తీన్మార్ మల్లన్న మీద కూడా ఎందుకు ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఎందుకు దాని వెనుక తీన్మార్ కూడా ఉండొచ్చు అని అంటూ ఉన్నారు అనేది కూడా ఒకసారి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సాయి ఈశ్వరాచారి చనిపోక ముందే కొంత ఆయనకు వెన్నుపూస నొప్పి ఏదో ఉండో 2-3 నెలలు పని చేయలేదట. మనదేం రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మనందరి, సాయి ఈశ్వరాచార్యదైనా మనదైనా. ఓ నెల ఇంట్లో అంత వస్తాయా? ఈ అప్పులతోటి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉంటాం. ఎందుకంటే నీతి న్యాయంగా ఉంటాం, కష్టాన్ని నమ్ముకొని ఉంటాం, లంగ దొంగ ఇన్కమ్ లేదు మనకు. కాబట్టి సాయి ఈశ్వరాచార్య కూడా ఏదో వెన్నుపూస నొప్పి ఉందని తెలిసింది, ఇంట్లో ఉంటుండట. 2 నెలలు ఇబ్బంది అయింది. ఆ అమ్మాయి ఏంది అలా భార్య, కనీసం రూమ్ రెంట్ 1 నెల 2 నెలలు ఊకుంటారు కానీ ఓనర్స్ ఊకుంటారా? నాకు రూమ్ రెంట్ ఇవ్వమని వాళ్ళు. పిల్లల అమ్మ ఆకలి అవుతుందా అంటే నెలకు 10-15 వేలు కావాలి కదా, లేవు చిల్లి కావాలి. ఏం చేయాలంటే ఇక క్యూనిస్ ఆయన ఉండటగా తీన్మార్ మల్లన్న ఆయన దగ్గర పోతా అడిగితే ఏమైనా సాయం చేస్తాడేమో అనుకుందామే. వీడియోలు కూడా చూస్తాడట ఆయన, సాయి ఈశ్వరాచార్య తీన్మార్ మల్లన్న వీడియోలు చూస్తారు కాబట్టి అందరికీ ఏదో హెల్ప్ చేస్తున్నా, నాకు కూడా ఏమైనా హెల్ప్ చేస్తారంటే అప్పటికి సాయి ఈశ్వరాచార్య అన్నట్టు వద్దు, ఎందుకు పోతున్నావు, నేను చెప్పిన మాట కదా, అలా వైఫ్ చెప్పిన మాటని అది కూడా వినిపిస్తే ఇప్పుడు నేను ఏమవుద్దు, ఎందుకో ఏదో ఒక నాది ఆరోగ్యం బాగా అయితే చేసుకుందాం అంటే ఇక ఆడోళ్ళది పాపం, ఆయన వచ్చే తిట్టే ఈయన వచ్చే తిట్టే తట్టుకుంటామా పాపం. ఆ అమ్మాయిది కూడా ఏం తప్పు, పోదామని 3 పిల్లల్ని వేసుకుంది, తెలిసి వాళ్ళని పట్టుకొని పోయినట్టుంది క్యూనిస్ ఆఫీస్, బాగానే ఉంది. అక్కడ తీన్మార్ మల్లన్న కూడా స్పందించింది, అక్కడ వరకు బాగానే ఉంది. ఒక 20,000 రూపాయలు ఇచ్చిండట. సరే ఎంతో కొంత ఇచ్చింది, దాన్ని కూడా అప్రిషియేట్ చేద్దాం. తీసుకొని వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఒకటే టార్చర్ అట అందరు. వాళ్ళ అత్తమామ ఫోన్ చేసి లవ్ మ్యారేజా, ఏం బుద్ధి ఉందా మీకు, అడక తింటారు అయ్యాలా, మా పేరెంతా ఖరాబు చేస్తారని వాళ్ళు. ఇటు పేరెంట్స్, ఇటు సాయి ఈశ్వరాచార్య పేరెంట్స్ కావచ్చు, అమ్మాయి పేరెంట్స్ కూడా కావచ్చు. అమ్మాయి పేరెంట్ గుర్తుకు లేదు, ఇప్పుడు చూద్దాం. అట్లా బాధ అయింది. చుట్టుపక్కల వాళ్ళు కాలినోడు ఆడోడు ఈడోడు ఫోన్ చేసి ఏందమ్మా అడక తిన కాడికి వచ్చిందా, అడక తిన కాడికి వచ్చిందా అంటూ ఆమెను వేధించి సాగినారు. వేధింపులే అంటాం. నిజంగా కరువులు ఉన్నప్పుడు ఏ నా కొడుకు వచ్చాడో, ఏ నా కొడుకు రాడో 10 రూపాయలు సాయం చేయడు, అంత దొంగ నా కొడుకులే. నువ్వు చచ్చిపోతుంటే వచ్చి అయ్యో చనిపోయినా అంటారు, తెల్ల నుంచి పరారు. నువ్వు చచ్చినా చూస్తావు లేడు కానీ గిట్లా నరం లేని నాలుక అంటుంటారు. అందుకే నరం లేదన్నాడు, నాకు ఎటు వస్తాడు, నువ్వు బాగా బాగుతానేమో, ఆయనకేమైందా గుద్ద బలిసిపోయిండు, ఈయనని ముంచిండు ఆయనని ముంచిండు అని అంటారు. తెలుగు భాషలో మాట్లాడతాం. ఓ కళ్ళు నెత్తికొచ్చినాయి అంటారు. మొత్తం ఆగమైనవి అనుకో, ఏం చేసిండా ఓ జర్నలిస్ట్ అట, ఓ వీళ్ళట వాళ్ళట, 4 డబ్బులు వెనకేసుకోవాలి తెలియదా, వెనకేసుకోవాల్సి ఉండే కదా అంటారు. అంటే నరం అనేది ఉండదు కదా, 4 కేట్ అంటే అటు మాట్లాడతారు. కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు, మన కుటుంబాలను మనం సాక్కోవాలి. సరే తల్లి చెప్పిన మాటలు అంటే ఆవేదన వ్యక్తమైన అందరు తిట్టడం షురువు చేసిరాడు.
దీంతోటే ఈశ్వరాచారి మనస్తాపం చెందిండు. మరి తీన్మార్ మల్లన్న దగ్గర కూడా పోయిండు. ఆయన అభిమానే కాబట్టి మరి అడుగుదామని పోయిండా ఏం పోయిండో, లాస్ట్కి ఫోటోకి దండం పెట్టిండు. క్యూనిస్ ఆఫీస్ ఎదురుగా వచ్చి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇక్కడ అందరు అనేది ఏంటంటే మరి ఏదో 20,000 సాయం చేసి ఆమన్నది కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లేకుండా పెట్టి వేల మందికి లక్షల మందికి చేరేటట్టుగా చేసిరట. ఎందుకంటే మనం దానం చేస్తే కుడి చేయి నుంచి చేస్తే ఎడమ చేయి చేయొద్దు తెలియవద్దు అని అంటారు. మేము గట్టనే చేస్తాం, చాలామంది చేస్తాం కానీ చెప్పుకో. ఇక్కడ అది పొరపాటే అనిపిస్తుంది నాకు తీన్మార్ మల్ల అనేది కూడా. ఏదో వాళ్ళది ఆర్థిక పరిస్థితి బాగాలేక వచ్చే 20,000 ఇస్తేవి ఏం లక్షలేమి ఇవ్వలే మనం, 10-20 ఇచ్చినాం, సరే నీ జేబులు ఉన్నాయి ఇచ్చేసినావు, అది కూడా సంతోషమే, దాన్ని ఏం విభేదించాల్సిన పని లేదు. కానీ దాని వెనక ఎందుకు ఇక్కడ విభేదించాల్సి వస్తుంది? అడ్డగోలుగా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే వాళ్ళకు కుటుంబం ఉంటుందిగా, అనాథాలు కాదుగా, అనాథాలు పెట్టినా ఏం కాదు, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళకు కుటుంబం ఉంటుంది అని చెప్పింది కదా. మరి మీ సోషల్ మీడియా మీద మీకు కంట్రోల్ లేదా? నీ మాట వినకుండా పెడుతుర్రా? ఒకసారి చూసుకోవాలి, నువ్వు కూడా ముక్కు చెంపలు వాయించాలి, నువ్వు కూడా క్షమాపణ చెప్పు ఫస్ట్. సరే చనిపోయిన తర్వాత వచ్చినావు, నాకు కన్నీళ్ళు బొట్టు కాల్చినావు, పోయినావు, ఏదో చేస్తున్నావు, ఓకే సంతోషం. కానీ చనిపోవడానికి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అంటూ ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి, విశ్లేషణలు వస్తూ ఉన్నాయి, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటా ఉన్నారు. కాబట్టి బాధ్యతగా వ్యవహరించాలి కదా. నువ్వే కొన్నంత దిక్క నీ దగ్గరికి వస్తే ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఎందుకు నువ్వు అది వైరల్ చేసుకోవాలి? నేను బిచ్చగాలు ఏం కాదుగా. ఇప్పుడు ఒకరి సపోర్ట్ లేదు ఒకరు నడుస్తుందా? నువ్వు నాకు సపోర్ట్ ఉండాలి, నేను నీకు సపోర్ట్ ఉండాలి. ఇలా క్యూన్యూస్ కావచ్చు, ఆర్జీ మీడియా కావచ్చు, ఇంకే న్యూస్ అయినా కావచ్చు, సాయి ఈశ్వరాచారి లాంటి వాళ్ళు చూడందే అన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారా, గంత ఆదాయం వస్తుందా మనకు? వాళ్ళ ఆదాయంలో 0.01%గా నెలకు నువ్వే చెప్తే 50 లక్షలు వస్తాయి నాకని గతంలో 10 లక్షలు 20 లక్షలు వస్తున్నాయి అంటే ఎంత ఇచ్చాం మనం? వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చి మనకెందుకు ప్రచారం చెప్పు? అయితే నాకు ఇవ్వడం సంతోషం, కొందరు అది కూడా చేస్తారు, అదొక భాగం. కానీ అంటే నువ్వు ఇచ్చింది ఎందుకు అని అంటున్నారు? కేవలం సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడానికి, బీసీ ఉద్యమాన్ని వాడుకోవడానికి. మన దగ్గరికి వచ్చింది కూడా అగ్రవర్ణుడు అని రాలేగా, బీసీ బిడ్డనే వచ్చిందిగా, సాయి ఈశ్వరాచారి కుటుంబం వచ్చింది కదా, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. అది తప్పు అని నేను కూడా అంటా ఉన్నాను. సరే వీడియోలు వచ్చిన లైవ్లో వస్తే నువ్వు లైవ్లు ఇచ్చి వదిలేయాలి, కానీ ఇన్స్టాగ్రామ్లలో పెడతాం, ఫేస్బుక్లలో పెడతాం, ఏంది ఇది? బిచ్చగా లాళ్ళు బిచ్చమెత్తుకుంటున్నారా? మన ఆఫీసుల ముందుకు వచ్చి రోజు ఏమన్నా నీ ఆఫీస్ ముందుకు వచ్చి కూర్చుంటున్నారా జోల పట్టుకొని? ఏదో ఇంత అవసరం ఉంది మా అన్నుండి అని వచ్చే, నువ్వు సొంత చెల్లెనే ఉంది, నీ సొంత తమ్ముడే ఉంది, చేసుకొని గట్టని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటావా? ఏమైనా చెప్పాలా నాకు ఇవన్నీ? నేను నిజంగా మాట్లాడుతూ ఉన్నాయి, చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నా. నీ చెల్లెకే నిజంగా ఆపద వచ్చింది, నీ తమ్మునికే వచ్చింది, నీ చెల్లి వస్తుంది ఆడికి, ఓ 20,000 ఇచ్చే ఇన్స్టాగ్రామ్లో పెట్టరా అని అంటామా? తప్పు కాదా అది? మరి ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆయన మనస్తాపం చెందడానికి పోయిన తర్వాత కూడా అందరు తీరుతున్నారు, ఎందుకే నువ్వు ఎందుకు పోయినావు అన్నాడట. వీలైతే ఉందా ఆడియో? ఉందా ఆడియో? వినిపించే ప్రయాణం చివరికి వినిపిస్తే, చాలా పెద్దగా ఉన్నట్టుంది ఆడియో. ఎందుకంటే బాధ అయ్యి చెప్తా ఉన్నది, మంచి పద్ధతి కాదు కదా మిత్రులారా. అమ్మాయి పోలీస్ కానిస్టేబుల్ చేసినట్టున్నా, ఏంది ఇదేనా? పెన్ రాలేదు. హలో హలో వినండి. అమ్మా ఎవరమ్మా ఈ నెంబరు? మీరు ఫోన్ చేస్తారు ఇప్పుడు? మా ఆయన నంబర్ అన్న. అవునా, ఎక్కడమ్మా మీది? ఏం పేరు? ఇక్కడ జగద్గిరి గుట్టలో జగద్గిరి గుట్టలో ఉంటారు. మీ ఆయన పేరు? సాయేశ్వర్. మీ ఆయన నెంబర్ చెప్పమ్మా. హలో మీ ఆయనది నెంబర్ చెప్పు నాకు. నంబరా? ఫోను నాకు దొరికింది, స్విచ్ ఆఫ్ అవుతుంది. పోలీసు వాళ్ళు ఉన్నట్టుంది. నెంబర్ చెప్పు మీ ఆయనది. మీకు దొరికిందా? అవునవును. అమ్మాయి బాధ చూడు పాపం. మీ ఇక్కడ మా పోలీసు వాళ్ళు, మేడిపల్లి పోలీస్ స్టేషను. మేడిపల్లి పోలీస్ స్టేషనా? అవునవును. మీ ఆయన పేరేంది? సాయేశ్వర్. సాయి ఈశ్వర్. ఓకే. మీది జగద్గిరి గుట్ట? జగద్గిరి గుట్ట. మీ ఆయన పేరు సాయేశ్వరు, జగదీష్ గుట్ట. ఎక్కడ ఉంటారమ్మా మీరు? మగ్దుమ్ నగర్ లో ఉంటాం సార్. ఎక్కడ? మగ్దుమ్ నగర్. మగ్దుమ్ నగర్ ఎక్కడది? ఇక్కడ జగద్గిరి గుట్ట మగ్దుమ్ నగర్ సార్. యాడి పోయిన మరి ఇటు వచ్చాను మేడిపల్లి. అప్పటికే చనిపోయింది ఆయన.
ఏమో సార్ తెలియదు. అమ్మాయికి ఏం తెలియదా పాప? ఓకే అమ్మ, మీ ఆయన పేరు సాయి ఈశ్వరు, వీళ్ళ నాన్న పేరేందమ్మా, మీ మామ పేరేంది? మీ ఆయన నెంబర్ చెప్పమ్మా ముందు. హలో, మీ ఆయన నెంబర్ చెప్పు, ఫోన్ నెంబర్ ఇది. ఇవన్నీ అంటుండ్రు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కొంచెం ముందు. హలో. ఏం ప్రాబ్లం ఉంది మీకు? అంటే మా హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక ఆయనకి నడుములో నొప్పితోని డ్రైవింగ్ చేసి ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు దగ్గర దగ్గర ఇంటి రెంట్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టలేదు. పాపం. ఎవరు హెల్ప్ చేశారు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండా మీకు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండు. ఓకే, హెల్ప్ చేసిండు. అది మొత్తము ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేసిండు అన్న న్యూస్. ఎవరు? మీ ఓడా? మా తీర్మాన్ మల్లన్న వాళ్ళు అది ఎంత బాధ చెప్తుంది. ఏం అప్లోడ్ చేసినావు? అన్నట్టు చూసి అందరూ మమ్మల్ని అంటే పిల్లలు బయటికి వెళ్ళినా ఎవరైతే బయటికి వెళ్ళినా ఏదో చీప్ గా చూస్తున్నట్టుగా అంత ఎట్లాగో మాట్లాడుకోవడాలు అట్లా మాట్లాడుకుంటున్నారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ ఎంతో మంది ఫోన్లు చేసి వాళ్ళని తిడుతున్నారంట, ఏమేమో చెప్తున్నారన్న. మీకు హెల్ప్ చేసిర్రు, తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసినని వాళ్ళు గ్రూప్ లో పెట్టారు, అంతేనా? గ్రూప్ లో పెట్టినందుకు అది అందరికి తెలిసిపోయి అట్లా అట్లా ఎందుకు వెళ్ళి అడుక్కున్నారు బిచ్చపొల్లలాగా అది ఇది అని. అంటే మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరన్నా. ఎంత ఇచ్చారమ్మా డబ్బులు? ఎంత ఇచ్చిండు సారు? 20,000 అన్న. 20,000 ఇచ్చిండు మీకు. ఎప్పుడు ఇచ్చిండమ్మా అది? మొన్న సండే రోజు అన్న. మొన్న సండే రోజు తీన్మార్ మల్లన్న సారు మీకు 20,000 ఇచ్చిండు. దాని గురించి వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు పెట్టుకుంటే మీ వాళ్ళు తిడుతురు, అంతేనా? అందరు అంటే చాలా మంది ఎంతో మంది అది అందరికి 1000 మందికి పోస్ట్ అవుతుంది అంట కదా. అందరు ముందటే ఇజ్జత్ పోయినట్టు చేసేసినావు నువ్వు. మా ఆయన అన్నాడు వెళ్ళొద్దు అని. అంటే మన పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు మనకు సాయం చేసే ఎవరు లేరు కదా, నేను వెళ్ళి అడుగుతా అని చెప్పేసి నేను వెళ్ళినాను అన్న. సరే ఓకే అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు, ఏదన్నా ఉంటే ఫోన్ చేస్తాను, ఓకేనా? నేను ఫోన్ చేస్తాను నీకు అన్న. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అన్న? నేను చెప్తాను, ఒక 10 నిమిషాలు చెప్తాను నీకు. ఏం కాలేదులే, చెప్పండి అన్న ఎక్కడున్నాడు కొంచెం. నేను ఒక 10 నిమిషాలు నీకు చెప్తాను, నీకు చెప్పకుండా అవుతున్నాను. 10 నిమిషాలు చెప్తా, ఓకేనా? ఈ నెంబర్ నుంచే చేస్తా, ఓకేనా? చూసినా పాపం అమ్మ ఎంత దీనంగా. అన్నయ్య అప్పటికే చనిపోయి ఉన్నాడు. మన బతుకులు గట్ల వేసినాయి చెల్లమ్మ, ఏం చేస్తాం పాడుగాను. ఇప్పుడు ఇక్కడ బాధ అవుతుంది. ఎందుకు నేను ఇది వినిపించే ప్రయత్నం చేసిన, ఇక చాలా ఉంది, ఇక చాలా ఆడియోస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎవరి మీద నెపం నెట్టాల్సిన పని లేదు. సమగ్ర సమాచారం ఉంది, ఏం జరిగిందో అవన్నీ కూడా ఆరాధిస్తూ ఉన్నాం. సాయి ఈశ్వరాచార్య అంతకన్నా ముందు ఎవరితో మాట్లాడుంటారు, ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తూ ఉంది ఆర్జీ మీడియా. నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మనం సిగ్గుపడాలంటున్నా. ఒక బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకుందంటే మన అందరం సిగ్గుపడి తలదించుకోవాలి. నెంబర్ 1. మరొకసారి రిపీట్ కావద్దు. ఇప్పుడు అమ్మాయి అంటే బాధ అవుతుందా లేదా? సరే ఇస్తే ఎవరు ఆదుకునే వాళ్ళు లేరని గాడికి వచ్చే లక్షలు ఏమైతే ఇచ్చిన 20,000 ఇన్స్టాగ్రామ్లో పెడితే వాళ్ళందరూ తిట్టినట్ట. ఆ పిల్లగానికి అది కూడా మనస్తాపం చెందొచ్చు అనేది కొంతమంది అంటా ఉంది. ఏం జరిగింది అనేది పోలీస్ శాఖ నిగ్గు తేల్చాల్సిందే. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి. అది ఎవరన్నా నీ తెర వెనుక అది ప్రేరేపిత హత్యనా? ఆయన ఒకవేళ ఆర్థికంగా కుంగిపోయి ఉన్నాడు, నడుములు కూడా బాగాలేవు కాబట్టి ఇక నువ్వేం చేయలేవురా భయ్, నువ్వు మీ కుటుంబానికి ఏమైనా చేస్తామని అన్నారా? ఏమన్నారు? అట్లా అన్న దొంగనా కొడుకులు ఎవరైనా ఉంటే చెప్పులతో కొట్టుకుంటా బయటికి తీసుకురండి. పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సమగ్ర దర్యాప్తు జరపండి. మేము క్షేత్రస్థాయిలో అడుగుతూ ఉన్నాం. అవన్నీ ఆడియోల రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తే కళ్ళు బయలు గమ్ముతాయి. ఇక వదిలిపెట్టాయి ఇవన్నీ. తెర వెనుక ఓడుండో ఇప్పటికే నాకు 90% క్లారిటీ వచ్చింది. ఎందుకు ఇది నేను స్ట్రెస్ చేసి చెప్తా ఉన్నా అంటే బీసీ ఉద్యమం అంటే గిదారా భయ్. మన బీసీ సోదరుణ్ణి ఒక డ్రైవర్ పని చేసుకుంటూ 3 పిల్లల్ని భార్యను ఎంతో ఇష్టపడి చేసుకున్నాడు కదా, కలలుగా అన్నాడు కదా 100 ఏళ్ళు జీవించాలని. 2019 22 3-4 ఏళ్ళకే మృత్యువాత పడి బాధ కాదా? మన ఇంట్లో ఒకరం కోల్పోతే ఎట్లయితే బాధ ఉంటుందో గదే బాధ ఉంది నాకు. కాబట్టి అందరం దీని మీద రాజకీయాలకు అతీతంగా మరొక మాట చేస్తున్నాం. మక్కెలు విరగదని తోడని బీసీ ఉద్యమాన్ని రాజకీయంగా మలిస్తే సాయీశ్వరాచారి ఒక త్యాగాన్నే ఆత్మహత్యని కూడా రాజకీయం చేస్తామనుకుంటే మాత్రం మరొక మాట స్పష్టం చేస్తూ ఉన్నాం. ముడ్డి పూసలు విరుగుతాయి బిడ్డలారు. ఏం నాటకాలు చేస్తూ ఉన్నారా? ఏదన్నా నడుస్తుంది, ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారా ఏంది?
గొంతులను తెగగోస్తాం ఏమనుకుంటాం, బాధే చెప్తున్నా. ఒక యువకుడిని పొట్టన పెట్టుకున్నట్టే మనందరం ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని బీసీ ఉద్యమంలో అందరూ సీరియస్గా తీసుకోవాలి, వెంటనే సమగ్ర దర్యాప్తు జరగాలి. ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెర వెనుక ఎవడుండు అనేది మీరు నిగ్గు తేల్స్తారా, చేతనవుతుందా కాదా తేల్చుకోవాల్సిన సమయం ఇది. ఇక మేము నిగ్గు తేలుస్తాం. 28వ తారీఖు నాడు మ్యాక్సిమం మన డిసెంబర్ 28కి ఒక మీటింగ్ పెట్టబోతా ఉన్నాం పెద్ద ఎత్తున. మళ్ళీ ఆ రోజు రివీల్ చేయబోతా ఉన్నాం. మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఈలో పోలీస్ శాఖ మీరు చేయండి, దీన్ని మేము మాట్లాడము. మీరు చేయకపోతే అంత సమగ్ర డేటా సేకరిస్తూ ఉన్నాము. ఈ మృతి కారకుడు ఎవడు, ఆయన ఎందుకు మృత్యువాత పడ్డాడు, ఏం కథ, ఎట్లా జరిగింది, ఎవరెవరితో ఫోన్లో మాట్లాడిండు, ఎవరిని రహస్యంగా కలిసినాడు అంతకన్నా ముందు రోజు. ఉదయం భార్య చెప్పిపోయిండట ఆ రోజు, చనిపోయే రోజు ఉదయం. పాపం భార్య పిల్ల ఆయనకు తెలిసి ఇక నేను రానని, భార్యకు తెలియదు ఇక వస్తాడు అనుకున్నా. రాడు, ఇక ఈ చేతులతోటే భూమిలో పాతి పెట్టాల్సి వస్తుంది అనుకోలేక. మరి బీసీ ఉద్యమం త్యాగాన్ని కోరుతుంది, బీసీ ఉద్యమం వీరులాగా పోరాడే యువతను కోరుతుంది. బీసీ ఉద్యమం ఎవరైతే బీసీ ద్రోహులు ఉన్నారో వాళ్ళని గడగడలాడించేందుకు శక్తి యుక్తులు ఇస్తుంది, కానీ ఒక ప్రాణాన్ని బలి తీసుకోదు. ప్రాణాన్ని బలి తీసుకుంటే పిశాచలమా మనం, దయ్యాలము. వెంటనే దీని మీద మీరు ఏం చేస్తారో చేయండి. దోషి నిజంగా అందరు అనుకున్నట్టు ఆయన ప్రేరేపిత ఆత్మహత్య అయినా బీసీల కోసం చనిపోయిన, ఎవరి కోసం, నువ్వు చచ్చిపోతే బీసీ ఉద్యమం వస్తుంది రాబాయ్ అంటేనే చనిపోయిండు. ఒంటిపై మనకు చిన్న తట్టు తాకితేనే ఎంత బాధ అవుతుంది, చిన్న గాయం అయితేనే ఎంత బాధ అవుతుంది, చిన్న ఏలు కట్ అయితే ఎంత బాధ, అట్లాంటిది ఎంత బాధ అవుతుంది. అట్లాంటిది ఒంటిపైన కిరోసిన్ పోసుకొని మరి బీసీ ఉద్యమం నడవాలి, బీసీలు రావాలంటే తగలబడుతుంటే ఎంత బాధ కావచ్చు పాపం. కాబట్టి వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలి. ఇక మానండి, మీ అందరిని మాన్పియాలని. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మీ నోళ్ళని మూపియాలని ఈ వీడియో చాలా ఓపికగా పట్టిగా బాధ చేస్తూ ఉన్నా. ఈయన మీద ఆయన, ఆయన మీద ఈయన, ఆయన మళ్ళా నున్నాను ఒక ఆయన, ఎల్లానున్న ఒక ఆయన, ఇవన్నీ అవసరం లేదు, మానండి. పోలీస్ శాఖ ఉన్నది. ఈరోజు మనందరం అండగా నిలబడాలి సాయి ఈశ్వరాచారి కుటుంబానికి. నేను చెప్పినట్టుగా పార్టీలని బాధ్యత తీసుకోవాలి, బీసీ సంఘాలు బాధ్యత తీసుకోవాలి, బీసీలంతా బాధ్యత తీసుకోవాలి. బీసీ రక్తం మా ఒంట్లో ఉన్న వాళ్ళంతా, అంటే బీసీ రక్తమే ఉంది మా ఒంట్లో అనుకున్న వాళ్ళంతా తలా ఫోన్పేనో గూగుల్ పేలో తీసుకొని బీసీలో 2.5 కోట్లు ఉన్నాం, 3.5 కోట్లు ఉన్నాం అంటున్నాం కదా. 10 రూపాయలు అయ్యి 20 కోట్లు అయితే కావా? 2.5 కోట్ల మంది 10 రూపాయలు అయ్యారు, రూపాయి వేస్తే 2.5 కోట్లు అయితే కానీ వెయ్యూరి వేద్దాం. 5 రూపాయలు వేస్తే 10 కోట్లు అవుతాయి. 2.5 కోట్ల మంది ఉన్నాం కదా. 10 రూపాయలు అయ్యి 100 అయ్యి 30-40 కోట్లు అయితే అది త్యాగం. ఆయన త్యాగానికి కొంతలా ఏదో ఉడతభక్తి లాగానే, అది కూడా డబ్బులు 100 కోట్లు ఇచ్చి వస్తాడా మనిషి, పోయిన మనిషి. ఆ అమ్మాయికి అంత ప్రేమించే భర్త దొరుకుతాడా మళ్ళీ? సాయేశ్వరాచారి రాడు కదా. చాలా లాస అమ్మాయి కదా, యువత పాపం. 20-26 ఏళ్ళు ఏముందో, 27 ఏళ్ళు ఏముందో పాపం. 25-26 ఏళ్ళు ఉన్నట్టుంది. 3 పిల్లలు వేసుకొని వాళ్ళని ఇప్పుడు సాకాలంటే ఎంత బాధ అండి. అది చదివిపియాలి, పెళ్ళిళ్ళు, ఎంత బాధ అది. ఇలా ఆలుమొగలు ఉంటేనే కష్టం కదా. దాంట్లో ఎవడు పోయినా కథమే కదా. భార్య పోయినా కథమే, భర్త పోయినా కథ. భర్త పోతే సంపాదించేవాడే పోతే, మనో ధైర్యాన్ని ఇచ్చేవాడే పోతే, ఆడవాళ్ళు ఎట్లా మన కుటుంబం ఎట్లా వెళ్తుందని మనం ఏమైతే నేను ఉన్నా అంటే వాళ్ళకి భరోసా వస్తుంది కదా. కనీసం ఆ బాధని చెప్పుకోవడమే, కన్న తల్లిదండ్రులతో చెప్పుకోలేంగా, స్నేహితులతో కూడా అన్ని విషయాలు పంచుకోలేరుగా. ఆడపిల్లైనా మగపిల్లగాడైనా ఎవరితోటి మనం మనసు విప్పి మాట్లాడతాం, మన బాధ అయినా చెప్తాం, మన కష్టాలైనా చెప్తాం, ఏడుస్తాం, నవ్వుతాం, సంతోషంగా ఉంటాం. బాధలు పంచుకునేది ఒక వ్యక్తి, ఒక తోడు ఉంటుంది. మరి ఆ తోడే పోతే నీ డబ్బులు దవలవాడిపోయి ఏం చేసుకుంటాం? కాబట్టి తీరని లాస్ ఒకటి. సెకండరీ, ఇంకొక సాయి ఈశ్వరాచారి లాంటి యువత త్యాగం అవసరమే లేదు. నేను చెప్తా ఉన్నా, ఆత్మ బలిదానాలతో రాదు బీసీ ఉద్యమం. మరొక మాట చెప్తా ఉన్నా, ఆత్మ బలిదానం చేసుకుంటూ వస్తుందా బీసీ రాజ్యం? వస్తుందా? రాదుగా. మనందరం తెగించి కొట్లాడితే బీసీ రాజ్యం వస్తుంది మిత్రులారా. ఆ దిశగా అందరూ ఆలోచన చేయాలని, ఇంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి, బాధ్యతగా వ్యవహరించండి. కల్లిబొల్లి మాటలు, మాయ మాటలు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ, మన సాయి ఈశ్వరాచారి ఆత్మకు శాంతి చేకూరాలని, తన ఆత్మ మన మధ్యలోనే ఉంటుంది అని మరొకసారి కోరుతూ, అమ్మ తల్లి నువ్వేం బాధపడకు, ఒక అన్నగా నేనున్నా, బీసీ సోదరులం అంతుంటా, ముఖ్యంగా ఒక అన్నగానే నన్ను భావించు. మా టీం కూడా వచ్చినారు ఇప్పటికే. సరే మీరు దుఃఖ సముద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నా నెంబర్ ఇస్తారు. నీ మీద చీమ వాలకుండా ఒక అన్నగా చూసుకునే బాధ్యత నాదమ్మా.
సొంత అన్నగానే భావించాలి, తోడబుట్టిన తోడుగా నన్ను భావించి, నీ పిల్లలు మా పిల్లలే, మా కోడలు అల్లులాగా నేను కూడా భావిస్తాను. మా CEO గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు ఎప్పటికప్పుడు. నేను 24 గంటలు ఉంటే ఏదైనా ఇంటర్వ్యూ ఉండో లేకపోతే BC మీటింగ్లో ఉండి బిజీగా ఉన్నా తను అందుబాటులో ఉంటారు, మీకు మా టీం అందుబాటులో ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ, ఒక త్యాగధనుడు మీ భర్త అనేది గుర్తుంచుకోవాలి, గర్వంగా చెప్పుకోవాలి. ఏడ్చి ఆయన త్యాగాన్ని చిన్న చూపు చూసేలాగా నువ్వు చూడకని విజ్ఞప్తి చేస్తావు. నా బాధ ఉంటుంది అమ్మ, గుండె నిండా బాధ ఉంటుంది. ఏడు ఒక రోజు మొత్తం ఏడ్చిగా మానే, మా భర్త వీరుడు అని గర్వంగా చెప్పుకో. ఒక BC వీరునిగా చరిత్ర గుర్తుంచుకుంటుంది. ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయించబోతా ఉన్నాం త్వరలో. ముందు మీ కుటుంబాన్ని న్యాయం జరగాలి, న్యాయం చేస్తాం. ఆర్జీ మీడియా ఉంటుంది, మీ రాఘవాన్ని ఉంటాడు. ఇక ఆయన త్యాగం వెలకట్టలేదు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఇకపై ఏ BC మూమెంట్ చేసినా ఆయన ఫోటోకు దండం పెట్టే నేను పోతా. నా బావగారి లాగానే భావిస్తా ఉన్నా, నా బావ పోయిందనే భావిస్తా ఉన్నా. చాలా బాధ అవుతా ఉంది. కాబట్టి చెల్లెమ్మ నువ్వేం బాధపడక, ఈ అన్నున్నాడు పోయినా ఈశ్వరాచార్య నీకు తిరిగి తెచ్చేయలేను, కానీ ఆయన త్యాగాల పునాదుల మీద ఏర్పడే BC రాజ్యాన్ని కళ్ళ ముందు ఉంచుతా. నేను మంత్రిగా చేస్తా, నువ్వు మంత్రిగా కావాలి. సాయి ఈశ్వరాచారి మృతికి ఘన నివాళులు అర్పించాలి. BC రాజ్యాన్ని నువ్వు నడపాలి. అవసరమైతే ముఖ్యమంత్రిగా కూడా నువ్వే ఉంటావు అని తెలియజేస్తూ ఆ రాజ్యం వైపు మనందరం కదులుదాం. సాయి ఈశ్వరాచారి కోరిక ఏదైతుందో ఆ కోరికను మీ రాఘవన్న నెరవేరుస్తాడు, నిన్ను అందలం ఎక్కిస్తాడు. BC రాజ్యంలో నువ్వు అందలంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. అప్పుడే ఆయన ఆత్మకు శాంతి ఇస్తుంది. కాబట్టి నువ్వు ఆ దిశగా ఉండాలి. మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని, మరి BC ఉద్యమాన్ని నడిపే తెగువను కూడా భగవంతునికి ప్రసిద్ధించాలని కోరుతూ అమ్మ ఉంటా. సెలవు. మీ అన్నయ్య రాఘవేంద్ర.